నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ రేపు డిసెంబర్ వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 ఏళ్ళు పూర్తవుతుంది. జనరల్గా కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ, ఎంతో చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి చాలామంది నాయకులు సీనియర్లు దాన్ని నమ్ముకొని ఉంటారు. కాబట్టి సీనియర్లు అంటే దాన్ని ఏమంటారు, పోటాపోటీ ఉంటుంది. మేము సీనియర్ అంటే నేను సీనియర్, నేను పార్టీని ముందు నుంచి ఉన్నాను, నమ్ముకొని ఉన్నాను, నేను నీలాగా వేరే పార్టీ రాలేదు, ఇలాంటి చిన్న చిన్న అసమ్మతి అనేది ఉంటుంది. అయితే రీసెంట్గా సురేఖ గారు అమ్మాయి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అది సురేఖ గారే వెనకుండి మాట్లాడించారా లేదా సురేఖ గారు ఇష్టంతోనే ఆ సుస్మిత గారు అలా మాట్లాడారా లేదా దీని వెనకుండా ఆవిడే నడిపించారా అనే దాని మీద విమర్శలు వచ్చాయి. అంతకుముందు పార్టీలో మరో సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి గారి వ్యవహారం, మన ఎల్బీ నగర్ చిన్నారెడ్డి గారి వ్యవహారం కూడా ఇలాగే ఇష్యూ అయింది. అయితే వీళ్ళిద్దరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా లేదా అనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆబ్సెన్స్ అంటే యూకే వెళ్ళారు, లండన్. అక్కడికి వెళ్ళిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అలాగే సుమారుగా అన్ని రకాల ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కలిపి సీనియర్ నాయకులు ఒక 70 మంది కూర్చొని ఏమని చేద్దాం, ఏంటి దీనిపై సిడబ్ల్యూసికి ఏఐసిసికి కంప్లైంట్ లాగా ఇద్దామా, నివేదికలాగా ఇద్దామా, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా, ఏ దాని మీద చర్యలు తీసుకోవాలి ఏంటని మల్లగుల్లాలు పడ్డారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, తర్వాత శ్యామ్ మోహన్ వైస్ చైర్మన్, మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, వీళ్ళ అందరూ ఒక కమిటీగా ఏర్పడి మెయిన్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఒక డిసైడ్ అయితే వచ్చింది. దీన్ని వాళ్ళకి ఎవరిని అడిగారు, మీరు ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు, ఇంతవరకు గత ప్రభుత్వ హయాంలో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చిన్న అసమ్మతి వాళ్ళు పెదవి విరుపులు అనేవి సహజంగా ఉండేవి. కానీ వాళ్ళు బహిర్గతం కాకుండా అధిష్టానానికి నివేదించుకోవడమో లేదంటే రాహుల్ గాంధీ గారికో లేదంటే అప్పుడు తర్వాత చైర్పర్సన్గా ఉండేవారు మన సోనియా గాంధీ గారు, ఆవిడకో చెప్పుకోవడము లేదంటే సభ్యులతో డిస్కస్ చేయడం అట్లా జరిగేవి. గాంధీ భవన్లో చిన్న చితక ఇబ్బందులు కూడా ఉండేవి. కానీ ఇలాగా బాహాటంగా ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయడము, ముఖ్యమంత్రి ఎవరు డిసైడ్ చేయడానికి అనే వ్యాఖ్యలు అయితే ఎవరు చేయలేదు. పైపెచ్చు సుస్మిత గారు ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఎటువంటి పదవి లేదు, ఆవిడకి ఒక మేబీ అభ్యర్థిగా కార్యకర్తగా ఉంటే ఉండొచ్చేమో, ఒక మంత్రి గారి తనయ కాబట్టి, కూతురు కాబట్టి. సో దాన్ని పక్క నుండి ఈవిడ మాట్లాడించారా లేకపోతే ఈవిడ ఎందుకు ఖండించలేదు, క్షమాపణ ఎందుకు చెప్పించలేదు అనే దాని మీద చాలా సీరియస్ డిస్కషన్ అయింది. దానిపై ముఖ్యమంత్రికి ఒక మీడియా సమావేశంలో ఆయన యూకే నుంచి తిరిగి వచ్చేసాక యుఎస్ ట్రిప్ క్యాన్సిల్ అయిందని ఆయన విపరీత ధోరణిలో కూడా మాట్లాడారు. ఎలా అంటే తెలంగాణ ప్రజలన్నా కూడా కేంద్రానికి చిన్నచూపు, అందుకే నాది అమెరికా పర్యటన రద్దు చేశారు, ఇప్పుడు ఇంత అన్యాయం ఏంటి, మేం పెట్టుబడులు తెచ్చుకోవడానికి వెళ్తామంటే మీకేంటి నొప్పి అనే కోణంలో మాట్లాడారు. అదే సందర్భంగా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు కూడా వాటి గురించి నేనేం మాట్లాడను, దానిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది అని అంటే చాలా చాకచక్యంగా మాట్లాడతారు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమా ఇష్యూ అయినప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబడి వితౌట్ పేపరు వితౌట్ ఎనీ ఇంటిమేషన్, వెనక నుంచి ఎవరు అందించిన దాఖలాలు కూడా లేవు, 1.5 గంటల సేపు అసెంబ్లీలో మాట్లాడారు. ఇదే సమయం సాయంత్రం అయిన టైంలో. మరి ఇక్కడ కూడా అంటే చాలా మంచి వక్త, బట్ ఈయన ఎందుకు మౌనం వహించారు, ఎందుకు ఏమి స్పందించట్లేదు అనే దాని మీద కూడా చర్చలు బిహైండ్ ది సీన్స్ చాలా వినిపిస్తున్నాయి. మొత్తం మీద క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు అలాగే శ్యామ్ మోహన్ ఎవరైనా వైస్ చైర్మన్ వీళ్ళందరూ కలిసి డిసైడ్ అయింది ఏంటంటే మన ముఖ్యమంత్రి లేదా మన మంత్రులు, మన పార్టీ, మన తెలంగాణ ఈ కాన్సెప్ట్లో ముందుకెళ్తూ మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించింది కాంగ్రెస్ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడలేదు. బీఆర్ఎస్ మొదటి పర్యాయం టీఆర్ఎస్, రెండో పర్యాయం బీఆర్ఎస్ పరిపాలించాయి. 2 సార్లు వాళ్ళే అదే పేర్లు మార్చుకున్నాయి. కానీ మరి కాంగ్రెస్కి పట్టం కట్టింది ఒక విధంగా రేవంత్ రెడ్డి గారి వల్ల కూడా, రేవంత్ రెడ్డి గారే అంటే మళ్ళీ మిగతా వాళ్ళు నొప్పించుకుంటారేమో, బాధపడతారేమో. ఆయన కూడా ఈవెన్ భట్టి గారు పాదయాత్ర కానీ మిగతా సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ గారు, చాలామంది వివేక్ గారు ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాక్పటిమకో వాగ్ధాటికో లేదా నేను గవర్నమెంట్ ఎలాగైనా ఫామ్ చేస్తాను కాంగ్రెస్ అని చెప్పడమో ఏంటో మొత్తానికి గవర్నమెంట్ తీసుకొచ్చారు.
సో అటువంటి సందర్భాల్లో మరలా కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో ఏర్పాటు చేయాలి, 2028లో కూడా కాంగ్రెసే రావాలి అంటే వీళ్ళకి ఐక్యత ఉండాలి తప్ప ఇలాంటి పరిస్థితి అని మేబీ ఆ ఆలోచన ధోరణిలోనూ కాంగ్రెస్లో సీనియర్ నాయకులు ఎవరు కూడా అసమ్మతి ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడ బయట వ్యక్తపరచలే. అంటే ఇది బిహైండ్ సీన్స్ విన్న తోటి జర్నలిస్టులు చెప్పుకుంటున్న మాటలే తప్ప ఎక్కడ ఆన్ ద స్క్రీన్ రాలేదు. ఆఫ్ ద రికార్డ్ ఉంది కానీ ఆన్ ద రికార్డ్ అయితే ఎక్కడ లేదు. సో ఇలాంటి దిగ్విజయంగా 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సురేఖ గారి రూపంలో, అక్కడ చెన్నారెడ్డి గారి రూపంలో, ఇంకోటి చెన్నారెడ్డి గారు గతంలో ఇదే క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ వైస్ చైర్మన్గా చేసినట్టు గుర్తు నాకు. సో మరి ఆ వ్యక్తి ఇలాగా అసంతృప్తితో మాట్లాడడం, బాహాటంగానే వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి విసురులు అనేది ఎంతవరకు కరెక్ట్? పిసిసి చీఫ్ ఎంత ఇంపార్టెంటో రాష్ట్రానికి, ముఖ్యమంత్రి కూడా అందరికీ ముఖ్యమంత్రి కదా. పిసిసి చీఫ్ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజలందరికీ, పార్టీలకు అతీతంగా అందరికీ ముఖ్యమంత్రి. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? లేదా కామన్గా ఉండే వ్యక్తులతో, లేదా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆయనతోనో, లేదంటే ఏఐసిసి సభ్యులతోనూ వాళ్ళతోనూ మాట్లాడుకొని ఇలా అవుతుంది నాకు ఇబ్బంది కలుగుతుంది, నాకు తొక్కేసే ప్రయత్నం చేస్తాను ఏదో చెప్పుకోవాలి. కానీ ఎంత బాహాటంగా చెప్పడము, దానికి కావాలనే పార్టీ మారే ఉద్దేశంలో చేశారా, లేదా నన్ను ఏమన్నా పర్వాలేదు, నన్ను ఎవరేం చేయలేరనే ధైర్యంతో చేశారా అనేది ఇప్పుడు చర్చ. సో దీనికి కమిటీ కూడా ఏం డిసైడ్ అయిందంటే ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే రేపొద్దున ఇంకొకరు లెగుస్తాడు, రేపొద్దున ఇంకొకరు లెగుస్తారు, రేపొద్దున ఇంకో ఆమెలేసి ఇంకో మాట్లాడతారు. ఇలాంటివి కాకుండా చర్యలు తీసుకోవాలంటే ఇమీడియట్గా ఆవిడకి మంత్రి పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారట. మరి మేబీ ఈ నివేదిక అయితే అధిష్టానానికి పంపించడం జరిగింది. మిగతా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది కాబట్టి మనకి ఈ పార్టీకి నెక్స్ట్ డేకి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ సెంట్రల్ పార్టీ కాబట్టి నివేదిక అయితే పంపించారు. కమిటీ చైర్మన్ను, పిసిసి వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ సమక్షంలో డిస్కస్ చేసుకునే నివేదిక ఇచ్చారు. వాళ్ళకి అడిగిన ఎక్స్ప్లెనేషన్ నోటిఫై చేశారు, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్తూనే పంపించారు. బట్ మ్యాక్సిమం చెన్నారెడ్డి గారికి అలాగే మన కొండా సురేఖమ్మ గారికి ఇద్దరిపైన కూడా వేటు తప్పదని వినిపిస్తోంది. అంటే పూర్తిగా పార్టీని బహిష్కరించే పరిస్థితి ఉండదు, కానీ వాళ్ళకుండే పదవులు చెన్నారెడ్డి గారు కూడా గతంలో చాలా పదవులు అధిరోహించిన వాళ్ళే కాంగ్రెస్ హయాంలో. సో మరి ఇటువంటి వ్యక్తులు అలాగ మాట్లాడడం బాధ్యతారాహిత్యమే కదా అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. సో నివేదికలో అయితే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ పొందుపరిచారు. వీళ్ళు కూడా కొంత ప్రశ్నలు వేసి వాళ్ళకి అడిగారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సమాధానాలు ఇక్కడ సంతృప్తిగా లేకపోతేనే ఇటువంటి చర్యలు తీసుకుంటారు. సో సంతృప్తిగా లేదు కాబట్టి వేటు తప్పదు అనిపిస్తోంది. బట్ దీనిపై ముఖ్యమంత్రి తటస్థంగా ఉండడం కూడా అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. చూద్దాం, కాంగ్రెస్ మహాసముద్రం ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ఆటుపోట్లు వస్తాయో, ఏ అలలు వస్తాయో ఎవరికీ తెలియదు.